హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకం ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 2 డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కానీ ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ అభ్యర్థులకు కానీ యూస్ఫుల్గా ప్రిపేర్ చేయడం జరిగింది. నిన్న మనం వీడియోలో పార్ట్ 1 డిస్కస్ చేసాం. పార్ట్ 1లో ఈ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో పిఎం స్వనిధి అనేది స్ట్రీట్ వెండర్స్కి, దెన్ ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది ట్రైబల్ పీపుల్ కోసం, తర్వాత శ్రమ్ యోగి మాన్ధన్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి, దెన్ పిఎం ప్రణమ్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేసి మదర్ ఎర్త్ని కన్సర్వ్ చేసే విధంగా, అండ్ పిఎం విశ్వకర్మ అనేది ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ చేసే వాళ్ళకని యూస్ఫుల్గా తీసుకొచ్చిన స్కీమ్స్. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వివిధ కారణాలతో న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్. ఇవి నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే వాచ్ చేయలేదో వాళ్ళు పార్ట్ 1 వీడియో అవైలబుల్గా ఉంది, అది చూడొచ్చు. సో ఈ రోజు మనం నెక్స్ట్ స్కీమ్స్ డిస్కస్ చేద్దాం. ఇవి కూడా లాస్ట్ 1 ఇయర్లో వివిధ కారణాలతో న్యూస్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా సోలార్ ఎనర్జీ జనరేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సూర్యఘర్ యోజన అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. దెన్ జల్ జీవన్ మిషన్, ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది మీ అందరికీ తెలుసు. మనం ఈ ఇయర్ టార్గెట్గా పెట్టుకున్నాం 2024కి 100% రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం కోసం. దెన్ స్వామిత్వ స్కీమ్, పిఎం శ్రీ యోజన, దేనికి సంబంధించి పిఎం జన్మన్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. దెన్ మిష్టి స్కీమ్ కానీ, లక్పతి దీదీ స్కీమ్ కానీ, లేదంటే నానో డిఏపి కానీ. సో వీటిల్లో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ న్యూస్లో ఉన్నాయి. సో రేపు జరిగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది ఏంటో చూద్దాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా సోలార్ ఎనర్జీ జనరేషన్ కోసం లాంచ్ చేసిన స్కీమ్. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు మనకి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ని ప్రమోట్ చేయడానికి ఇనిషియేటివ్ అనేది ఇంతకు ముందు ఆల్రెడీ ఉంది. దాని ప్రకారం ఏంటి, మనకి ఇంతకు ముందు గుర్తుంటే మనం 175 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని 2022 కల్లా జనరేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. దీన్ని రీసెంట్గా మనం 500 GW పెంచుకోవడం జరిగింది. మరి 500 GW కంటే ముందు ఈ 175లో 100 GW సోలార్ ఎనర్జీ నుంచి రావాలి అనుకున్నప్పుడు దాంట్లో 40 GW అనేది రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ ద్వారా అచీవ్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ 40 GW ఎప్పటికీ రావాలి అని అంటే కనుక 2022. సో మనం దీన్ని అచీవ్ చేయలేకపోయాం కాబట్టి దీని టార్గెట్ని మనం మళ్ళీ 2026 వరకు ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రధాన మంత్రి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ స్కీమ్ని మోడిఫై చేసి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనగా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే కనుక అట్లీస్ట్ మనకు 1 crore హౌస్ హోల్డ్స్ 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే విధంగా ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారనమాట. అంటే వీళ్ళకి సబ్సిడీస్ ఇస్తారు. సబ్సిడీస్ ఇవ్వడం వల్ల వీళ్ళు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన సబ్సిడీస్ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వస్తున్నాయి అనమాట. సో ఇది ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవరైతే సోలార్ వైపు అడుగు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇనిషియేటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ని ఈజీగా రీచ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి అసలు ఇక్కడ మెయిన్ ఇనిషియేటివ్ ఏంటి అంటే 300 యూనిట్స్. ఈ నెంబర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్ జనరేట్ చేసే విధంగా టార్గెట్ ఎవరు అంటే 1 crore హౌస్ హోల్డ్స్. సో దట్ మనం ఈ 40 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే టార్గెట్ని ఈజీగా అచీవ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ కానీ ఈ పర్టికులర్ స్కీమ్ కింద ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇనిషియేటివ్స్ని ఎంకరేజ్ చేసే విధంగా వీళ్ళకి పవర్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ ద్వారా ఈ టార్గెట్ అచీవ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కన్సెషనల్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ ప్రైసెస్లో ఇస్తున్నారు. అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్స్కే చేరుతుంది అనమాట. దెన్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఏంటి, ఈ సోలార్ ఇన్స్టలేషన్ ద్వారా జనరల్గా 15,000 to 18,000 రూపీస్ అనేది వాళ్ళకి ఫ్రీ సోలార్ ఎలక్ట్రిసిటీ ద్వారా సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్, ఎందుకంటే సోలార్ ఎనర్జీ జనరేషన్లో రూఫ్ టాప్లో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ని క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ని ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇదంతా ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ఉద్దేశం. దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటి అంటే జల్ జీవన్ మిషన్, జేజేఎం. ఇది ఎందుకు లాంచ్ చేశారు అని అంటే కనుక రూరల్ హౌస్ హోల్డ్స్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అనేది లేదు. సో 100% రూరల్ హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో లాంచ్ చేసిన స్కీమే జల్ జీవన్ మిషన్. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ జల్ శక్తి మంత్రాలయ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఎప్పటి వరకు అచీవ్ చేయాలి, 2024
బిఫోర్, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు హౌస్ హోల్డ్స్ ఎవరు అంటే కనుక ఓన్లీ రూరల్ హౌస్ హోల్డ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ రూరల్ ఏరియాస్లో 100% ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ కమ్యూనిటీ అప్రోచ్ ద్వారా, ఇనిషియేటివ్ ద్వారా ఇక్కడ ఏంటి ఎక్కువ మందికి అవేర్నెస్తో పాటు ఎంకరేజింగ్గా ఉండే విధంగా తీసుకొస్తున్నారు. దాంతోపాటు మనకి ఫండింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 50-50% సెంటర్ స్టేట్స్ షేర్ చేసుకుంటే, హిమాలయన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే కనుక 90:10, యూటీస్ అయితే కనుక 100% ఫండింగ్ అనేది సెంటర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఫండింగ్ ప్యాటర్న్ అనమాట. దాంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 6 స్టేట్స్ ఏవైతే జల్ జీవన్ మిషన్ కింద 100% ట్యాప్ కనెక్షన్ ఇచ్చాయి అంటే ఆల్రెడీ దాంట్లో తెలంగాణ కూడా వన్ ఆఫ్ ద స్టేట్. సో అలాంగ్ విత్ గోవా, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ పుడుచేరి, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ అండ్ అండమాన్ నికోబార్. సో ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్ అండ్ ఇవి 6 స్టేట్స్ అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ తెలంగాణ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటి, పిఎం స్వామిత్వ. స్వామిత్వ అంటే ఏంటి, ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడం, సో ప్రాపర్గా ఓనర్షిప్ రైట్స్ని డిటర్మైన్ చేయడం కోసం లాంచ్ చేసిన ఇనిషియేటివే పిఎం స్వామిత్వ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ సర్వే ఆఫ్ విలేజెస్ యాజ్ వెల్ యాజ్ మ్యాపింగ్. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. నిన్నటి వీడియోలో నేను క్లియర్గా సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనే చెప్పడం జరిగింది. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ అనేది సెంటర్ భరిస్తుంది. అండ్ ద సేమ్ టైం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా కూడా సెంటరే ఉంటుంది. స్టేట్స్కి దీంట్లో ఎలాంటి రోల్ ఉండదు. సో ఇది 2021లో 9 స్టేట్స్లో లాంచ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్ని స్టేట్స్లో కాదు. దెన్ ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడానికి, ప్రాపర్టీకి సంబంధించి రూరల్ ఇండియాలో ఎవరైతే ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయో అవి క్లియర్ చేస్తూ ఓనర్షిప్ రైట్స్ని డిటర్మైన్ చేయడానికి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఎవరి బాధ్యత అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అలాంగ్ విత్ సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ఏ పర్టికులర్ మినిస్ట్రీ కింద ఉంటుంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటి, పిఎం శ్రీ యోజన. శ్రీ యోజన అంటే ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి మోడల్ స్కూల్స్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసిన ఇనిషియేటివే పిఎం శ్రీ యోజన. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే సెంటర్కి స్టేట్స్కి ఫండింగ్ ఎలొకేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, 14,500 స్కూల్స్ని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేస్తూ మోడల్ స్కూల్స్గా డిజైన్ చేయడమే పిఎం శ్రీ యోజన యొక్క ఆబ్జెక్టివ్. ఇది 2022-23లో లాంచ్ అయింది. 26-27 వరకు ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఈ పిఎం శ్రీ స్కూల్స్ అనేవి గ్రీన్ స్కూల్స్గా కూడా డెవలప్ చేస్తారు, అంటే ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ స్కూల్స్గా డెవలప్ చేస్తారు. అండ్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్తో పాటు వాళ్ళ గ్రేడ్ లెవెల్ అంటే ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూనే గ్రేడ్ని కూడా ప్రమోట్ చేయడం అనేది ఈ పిఎం శ్రీ యోజన యొక్క ఆబ్జెక్టివ్. దెన్ నెక్స్ట్ పిఎం జన్మన్. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కనుక ఈ ఇయర్ ఖచ్చితంగా పీవీటీజీస్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పీవీటీజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, పిఎం జన్మన్ ఫుల్ ఫామ్ ఏంటని తెలుసుకుందాం. ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ఇది జన్మాన్ స్కీమ్ ఫుల్ ఫామ్. సో ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ ఎయిమ్, ఇక్కడ ఏంటి, పీవీటీజీస్ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళకి ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసమే లాంచ్ చేసిన స్కీమ్ పిఎం జన్మన్. సో బేసిక్ ఫెసిలిటీస్ ఏంటి, సేఫ్ హౌసింగ్ కానీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ లాంటివి. అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ ఆల్సో రోడ్ అండ్ కమ్యూనికేషన్ కానీ, కనెక్టివిటీ కానీ ఇవన్నీ ప్రమోట్ చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, అసలు పీవీటీజీస్ అంటే ఎవరు. పీవీటీజీస్ అంటే ట్రైబల్ గ్రూప్స్లోనే మోస్ట్ వల్నరబుల్ వాళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ కాదు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా 1952లోనే రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 1975లో డేబర్ కమిషన్ అనేది ఫామ్ చేశారనమాట. అసలు వీళ్ళకంటూ ఎలాంటి క్రైటీరియా ఉండాలి, వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా, ఇవన్నీ టాస్క్ చేస్తూ డేబర్ కమిషన్ని ఫామ్ చేస్తే 1975లో వాళ్ళకి పీవీటీజీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు క్రైటీరియా ఏంటి అంటే ఎవరి పాపులేషన్ అయితే స్టాగ్నెంట్గా కానీ డిక్లైనింగ్గా ఉంటుందో, లేదంటే టెక్నాలజీ పరంగా ప్రీ అగ్రికల్చర్ లెవెల్, అంటే మనం ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేయడానికంటే ముందు స్టోన్ టూల్స్ అలాంటివి యూజ్ చేస్తాం కదా, జనరల్గా అలాంటి లెవెల్ ఆఫ్ టెక్నాలజీని ఇప్పటికీ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే లిటరసీ లెవెల్ అనేది చాలా లోగా ఉండటం కానీ, ఎకానమీ అనేది స్టాగ్నెంట్గా కానీ, లేకపోతే సబ్సిస్టెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎంత కావాలో అంత మాత్రమే ప్రొడ్యూస్ చేసుకునే గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పీవీటీజీస్కి రికమెండ్ చేస్తూ డేబర్ కమిషన్ అనేది రికమెండ్ చేస్తుంది. సో అప్పుడు మనకి 1952లో
లాంచ్ చేసినప్పుడు ఆల్మోస్ట్గా 54 మెంబర్స్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీస్గా రికగ్నైజ్ అయ్యారు. సో దాని తర్వాత ఏమైంది, మనకి ఇప్పుడు ప్రెసెంట్ డేలో 2024లో చూస్తే కనుక 75 పీవీటీజీస్ ఉన్నాయి. ఈ 75 పీవీటీజీస్లో ఒడిస్సాలో హైయెస్ట్ ఉన్నారు 13 పీవీటీజీస్ అనేది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో పీవీటీజీస్ కోసం మనం చాలా ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తున్నాం, అవన్నీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏ స్టేట్స్లో ఎక్కువ ఉన్నారు, లేకపోతే అండమాన్ అండ్ నికోబార్ పీవీటీజీస్ ఎవరు, లక్షద్వీప్లో ఎవరైనా ఉన్నారా, ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. పీవీటీజీస్ అనేది చాలా ఎంఫసైజ్ చేసి చూడాల్సిన టాపిక్. దెన్ నెక్స్ట్ మిష్టి స్కీమ్. మిష్టి అనేది దేనికి సంబంధించి అంటే మ్యాంగ్రోవ్స్ ప్లాంటేషన్ గురించి. మనందరికీ తెలిసిందే మర అడవులు అని అంటాం. మ్యాంగ్రోవ్స్ అనేవి ఇంటర్ టైడల్ జోన్లో, ఎక్కడైతే మనకి ఫ్రెష్ వాటర్ అండ్ కోస్టల్ వాటర్ కలిసే ఇంటర్ టైడల్ జోన్స్ ఉంటాయో అక్కడ గ్రో అయ్యే ఫారెస్టేషన్ ఆర్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ని మనం మ్యాంగ్రోవ్స్ అంటాం. సో దీనివల్ల మనకి మెయిన్గా కలిగే లాభాలు ఏంటి అంటే ఇవి కోస్ట్ లైన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కార్బన్ సింక్స్గా కూడా ఉంటాయి, వాటర్ ఫిల్టరేషన్ చేస్తాయి, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి, హ్యాబిటాట్ని సపోర్ట్ చేస్తాయి, ఇలా మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ మ్యాంగ్రోవ్స్ అనే దాన్ని పెంచడానికి, దానికి ఫండింగ్ పెంచడానికి లాంచ్ చేసిన స్కీమే మిష్టి అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ అయింది, యూనియన్ బడ్జెట్ 23-24 అంటే లాస్ట్ ఇయర్ యూనియన్ బడ్జెట్లో మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారనమాట, ఇట్లా మిష్టి స్కీమ్ అనేది లాంచ్ చేస్తున్నాము అని. ఈ మిష్టి ఫుల్ ఫామ్ ఏంటి, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. సో మనకి దాని నుంచి బెనిఫిట్స్తో పాటు టాంజిబుల్ ఇన్కమ్ కూడా వచ్చే విధంగా ఈ స్కీమ్ని మోడిఫై చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ని పెంచడం అనేది ఉద్దేశం. మరి ఎలా పెంచుతున్నారు, ఫైనాన్సింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎంజీ నరేగా ఫండ్స్ని యూజ్ చేస్తున్నారు, కంపెన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్స్ని యూజ్ చేస్తున్నారు, ఇంకా అదర్ సోర్సెస్ నుంచి యూజ్ చేసిన ఫండ్స్ని ఆ ఫండ్స్ని యూజ్ చేస్తూ ఇక్కడ మనకి మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. దాని ఉద్దేశంతోనే లాంచ్ చేసింది మిష్టి ప్రోగ్రామ్. సో మీ అందరికీ తెలవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే COP27లో మనం మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది COP27 ఎక్కడ జరిగింది అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇనిషియేటివ్ ఎవరెవరు లాంచ్ చేశారు, UAE లాంచ్ చేసింది, ఇండియా కూడా పార్ట్నర్గా ఉంది, ఇండోనేషియా కానీ, ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ స్పెయిన్. సో ఇవన్నీ కూడా ఈ ఇనిషియేటివ్లో భాగస్వాములు అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇండియా ఒక పర్టికులర్ అలయన్స్లో జాయిన్ అయినా లేకపోతే స్పాన్సర్ చేసినా అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎడ్యుకేటింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ద అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు మ్యాంగ్రోవ్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ క్లైమేట్ చేంజ్. సో మనకి మ్యాంగ్రోవ్స్ అంటే అనగానే మనకి ఏం గుర్తు రావాలి, సుందర్బన్స్ గుర్తు రావాలి. సో సుందర్బన్స్ అనేది లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ని కలిగి ఉంది వెస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్ అనేది ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ మ్యాంగ్రోవ్ కవర్ కలిగి ఉన్న స్టేట్గా ఉంది. దాంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మొత్తం సౌత్ ఏషియాలో ఉన్న మ్యాంగ్రోవ్స్ ఇండియాలో 3% ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం. దెన్ నెక్స్ట్ స్కీమ్ ఏంటి, లాఖ్పతి దీదీ స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక ఉమెన్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే వాళ్ళ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేసే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్గా మార్చడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. అంటే ఉమెన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ఎంపవర్మెంట్తో పాటు కంట్రీకి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే ఎంతమంది ఉమెన్ని కవర్ చేయాలనుకుంటున్నారు, 2 crore ఉమెన్ని ట్రైన్ చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా డిఫరెంట్ పర్టికులర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సస్టైనబుల్ ఇన్కమ్ ఆఫ్ అట్లీస్ట్ 1 lakh per annum వచ్చేటట్టు డిజైన్ చేశారు ఈ స్కీమ్ని. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మరి ఏ పర్టికులర్ స్కీమ్ కింద అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ యోజన కింద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఉంది. సో ఆ స్కీమ్ కింద దీనికి టేకప్ చేసి వీళ్ళకి ఈ ఇనిషియేటివ్ కింద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ వాళ్ళు ఏంటంటే ఇయర్కి 1 lakh అయినా సంపాదించుకునే విధంగా. మనకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తారు, ప్లంబింగ్ కానీ, LED బల్బ్ మేకింగ్ కానీ, డ్రోన్ ఆపరేషన్స్కి కానీ, లేకపోతే రిపేర్ కానీ, టైలరింగ్, వీవింగ్ ఇలాంటి వాటి మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ ఆప్షన్స్ని ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళని నుంచి మనకు ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అని దాన్ని ప్రమోట్ చేయడం కోసం లాంచ్ చేసిన స్కీమ్ లాఖ్పతి దీదీ స్కీమ్. ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ నానో DAP, ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకు అంటే కనుక మనకి ఈ రీసెంట్ బడ్జెట్ 2024 ఇంట్రిమ్ బడ్జెట్లోనే నానో DAP స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నానో DAP అంటే ఏంటి అంటే కనుక జనరల్గా మనకి అగ్రికల్చర్లో ఫర్టిలైజర్గా మనం DAP అంటే డై అమోనియం ఫాస్ఫేట్ అనే దాన్ని యూజ్ చేస్తాం జనరల్గా. కానీ అది గ్రాన్యులర్ ఫామ్లో ఉంటుంది, అంటే సాలిడ్ ఫామ్లో ఉంటుంది. దానివల్ల ఏంటి, జనరల్గా మనం 50 kg బ్యాగ్ యూజ్ చేస్తే మనకి ఎంత లాభం కలుగుతుందో ట్రెడిషనల్ DAPని ఇప్పుడు నానో DAPని వాడటం వల్ల సేమ్
అమౌంట్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీని మనం 500 ml ఆఫ్ నానో డిఏపిని యూజ్ చేయడం వల్ల బెటర్గా మనం ఎఫిషియన్సీ వచ్చే విధంగా అండ్ బెటర్ రిజల్ట్ వచ్చే విధంగా డిజైన్ చేస్తాం అనమాట. దాని ఉద్దేశంతోనే ఈ నానో డిఏపి అనే దాన్ని ఇనిషియేటివ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరు తయారు చేస్తున్నారనే చాలా ఇంపార్టెంట్. ఇఫ్కో అనేది ఈ నానో డిఏపిని తయారు చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నానో డిఏపిలో ఏమేమి ఉంటాయి అంటే కనుక నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. ఈ రెండు కూడా ప్లాంట్ ఎసెన్షియల్ గ్రోత్కి కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో 8% నైట్రోజన్ ఉంటుంది, 16% ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ట్రెడిషనల్ డిఏపి ఏదైనా కూడా గ్రాన్యులర్ ఫామ్లో ఉంటుంది, అంటే కొంచెం సాలిడ్గా ఉంటుంది. బట్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దానివల్ల బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది అండ్ ఎన్వైర్న్మెంట్లీ కూడా ఫ్రెండ్లీ అండ్ బెటర్ ఈల్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బెటర్ రిటెన్షన్ ఉంటుంది. సో మనకి తెలవాల్సింది ఏంటి, ఇక్కడ నానో టెక్నాలజీ యూస్ చేస్తున్నట్టు. నానో టెక్నాలజీ అంటే ఏంటి, మనం దీంట్లో యూస్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఇవి జనరల్గా 10⁻⁻7 మీటర్స్ నుంచి 10⁻�9 మీటర్స్ మధ్యలో, అంటే జనరల్గా 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్స్ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ని యూస్ చేసి మనం ఏదైనా డెవలప్ చేసిన ప్రొడ్యూస్ చేసిన దాన్ని నానో టెక్నాలజీ అంటాం. ఈ నానో టెక్నాలజీలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఆ నానో పార్టికల్స్కి హై సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో ఉంటుంది. ఆ హై సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో ఉండటం వల్ల బెటర్ రియాక్టివ్నెస్ అనేది ఉంటుంది అనమాట. బెటర్ రియాక్షన్స్ని ఇస్తుంది. ఆ రియాక్షన్స్ వల్ల ఏంటంటే మనకి వేస్టేజ్ తగ్గుతుంది, ఎఫిషియెంట్గా మనం యూస్ చేసుకునే విధంగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ క్రాప్ ఈల్డ్ అనేది పెరుగుతుంది, క్వాలిటీ ఫుడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకి ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఎన్వైర్న్మెంట్లీ ఫ్రెండ్లీ. ఎక్కువ వాష్ అవుట్ అవ్వదు, లిక్విడ్ కాబట్టి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. గ్రాన్యులర్ ఫామ్ కాబట్టి అది స్లోగా, ఇంతకుముందు అయితే గ్రాన్యులర్ ఫామ్లో మనం అప్లై చేసిన తర్వాత అది వెంటనే అబ్జార్బ్ చేసుకోలేదు. అలా ఉన్న రెమినెంట్ ఏదైతే ఉంటుందో అది వాష్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్గా వర్షం పడినా కానీ లేకపోతే ఏదైనా వాటర్ ఫ్లో అయినప్పుడు అది వాష్ అవుట్ అయ్యి మళ్ళీ అదంతా లేక్స్లోకి వెళ్ళడం, యూట్రోఫికేషన్ అవ్వడం, ఇదంతా కామన్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో యూస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం అధిగమించవచ్చు అనమాట. సో ఈరోజు మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009? ఆర్టీఈ యాక్ట్ తీసుకొచ్చారు కదా, దాని కింద ఏది పర్టికులర్ ఫీచర్ అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ మ్యాండేటింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ ఆఫ్ 4 to 18 years of age group. Then it guarantees free and compulsory education for all children in the age group of 6 to 14. It allows hiring of untrained teachers in primary schools. It mandates establishment of private schools only in the urban areas. So దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, discuss the concept of welfare state and its relevance in contemporary India. What are the main challenges faced by India in achieving ideals of a welfare state? So welfare state అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు దాంట్లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, అది అచీవ్ చేయాలంటే ఇవన్నీ కూడా ఆన్సర్ రాయండి మెయిన్స్లో. దెన్ ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం లాస్ట్ 1 yearలో న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్ పార్ట్ 2 డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1 నిన్న కవర్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అది వాచ్ చేయొచ్చు. ఈరోజు మనం మెయిన్గా లాస్ట్ 1 yearలో ఉన్న స్కీమ్స్ని డిస్కస్ చేసాం. ఇది టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.